ప్రపంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకొద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దామో బల్లగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, 4వ తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్ లో క్వశ్చన్ ఉంటుందని చెప్పినా కదా. ఒకరోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అన్నాడు. పెళ్లి చేస్తా అన్నాడు. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశారు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని నీ క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏదో ఒకటి చెప్దాం తమ్మి. ఇల్లనిస్తానన్న ఎంబట్నే జనతా బార్ లో దూరినావు. ఫుల్ గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది, నిన్ను కొట్టి బగాయించు. ఏంటి ఇట్లా కొట్టావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదే తమ్మి సమజైతలేదు. ఆకాశంలో చుక్కలేనా చెప్తాను కదరా. సమజైంది తమ్మి. ఏంది అది? కుక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడు పడితే ఆడు చెప్పిన స్టోరీలు సొల్లు వినకూడదు తమ్మి. ఎవడన్నా చెప్పండి రా, అసలు ఏం జరిగింది? నేను చెప్తా. ఈడేవాడు నేను చెప్తా. ఈడికి కూడా మంది ఎక్కువైనట్టుంది, బయట తీసేయండి. నీ పేరు వెంకటేశం, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి. పుట్టుడి చదువుతుండే. మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్. రోడ్ నెంబర్ 12లో లంక్ అంత కొంత. అతను వాడే ప్రతి కారు నెంబర్ 6666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు, నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు. మీరేం చేస్తుంటారు? ఏటీఎం సెంటర్లో గార్డ్ని. పాపకేమైంది? జీతం ఎంత వస్తుందో? కట్టింగ్స్ అన్నీ పోను ఒక 5,000. పాపకేమైంది? డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పాపకేమైంది? సారీ, పాపకేమైంది డాక్టర్? అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్. క్యాన్సరా? ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా 1 year లోపు. ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు. స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. ఎంత అవుతుంది డాక్టర్? పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు 10 లక్షల దాకా అవుతుంది. సర్జరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. ఏం చెయ్యలేని పరిస్థితి. నెలకి 5,000 సంపాదించే నేను 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించడానికి భయంగా ఉంది.
తల్లి. చచ్చిపోవడం అంటే ఏంటి నాన్న? ఆ? చచ్చిపోవడమా? చచ్చిపోవడం ఏంటి? ఎవరు చచ్చిపోవడం? ఎందుకు చచ్చిపోవడం? నేను చచ్చిపోతున్నా అంత కదా అని ఎవరన్నారు? నర్స్ అంటే చెప్తుంటే విన్నాను. ఆ, అది అది వేరే పిల్లమ్మా, వేరే పిల్ల గురించి చెప్పింది. పింకీ అంటే నేనే కదా నాన్న. ఆ, చా, నీకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోయానబ్బా. ఏంటది నాన్న? వద్దులే, నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు. ప్లీజ్ నాన్న, ఎవ్వరికి చెప్పండి నాన్న, ప్రామిస్. ఇది టాప్ సీక్రెట్. మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఓరున వర్షం, గాలి, ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికొచ్చాడు. బుజ్జి బాబా నా అంటున్నాడా? నీకంటే తక్కువ ఉన్నాడు. ఓహో. వాడు నా వైపే చూస్తున్నాడు, నేను వాడి వంకే చూస్తున్నాను. అలా దగ్గరకొచ్చాడు. వర్షం కదా, లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను. వచ్చినవాడు ఊరికే ఉన్నాడా? ఆ బటన్ నొక్కి, ఈ బటన్ నొక్కి, ఆ ఫైల్ పారేసి, ఈ ఫైల్ విసిరేసి, అది చేసి, ఇది చేసి నానా అల్లరి చేశాడు. బ్యాడ్ బాయ్. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఫట్ మనం కొడదాం అనుకున్నాను, అంతే ఫట్ పారిపోయాడు. వాడు పారిపోతే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తాను. వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను. పట్టుకున్నాను, అంతే. కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు. నీ అంతా కాదు, ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాడు. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? ఎవరు? నేను చెప్పను. ప్లీజ్ నాన్న చెప్పు, నాన్న చెప్పు. శ్రీకృష్ణుడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఒరే ప్రసాదు, ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా, నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు? ఎవరు లేరు, చెప్పు. ఈ లాకెట్టిచ్చాడు. ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే, నీకు భయం నొప్పి ఏమీ ఉండవని చెప్పాడు. ఎంత బాగుందో. నీకు కావాలా? ఇస్తావా? సరే. నాన్న ఇప్పుడు నాకేం కాదు కదా? ఏమీ కాదమ్మా, ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు. సార్, ఆ? పాపకి ఇంజెక్షన్ చేయాలి. నాన్న ఇంజెక్షన్ నొప్పిగా లేదు నాన్న. ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు? పాప పేరు మీద పోస్టాఫీస్లో ఒక 70,000 దాకా దాచాను. అవి సరిపోతాయి వెళ్ళడానికి. పాపనందాక ఎక్కడ ఉంచుతావురా? నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త అండి. వెళ్ళమ్మా. రామ్మా రా. నాన్న నువ్వు భయపడద్దు నాన్న, నేను బానే ఉంటాను. ఊరెళ్తున్నావు కదా, ఈ కృష్ణుని నీతోనే ఉంచుకో. నా బంగారు, నా తల్లి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. వైజాగ్ से फोन किया నువ్వేనా? అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేను ఒక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం 2 అడుగులు వెనక్కి లాగాను.
వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు. చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా. మల్లేష్, ఆ రూమ్ లాక్ చేయరా. 1 minute. 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 1 min